అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ విమర్శ బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని ఎంతో ఓపికగా వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు అండి. ఈరోజు 11th క్వశ్చన్ చదువుకోబోతున్నాము. ప్రజలు తమకు తాము అలాగే ఇతరులకు ఏ విధంగా హాని తలపెడుతున్నారో తెలిసినా గాని వ్యక్తిత్వ ప్రక్రియలకు గురి కాకుండా ఆ విషయాలను అందంగా నిరాకరించడం ఎలా? క్వశ్చన్ ఇంకోసారి తమకు చదువు. తాము ప్రజలు తమకు తాము అలాగే ఉమ్, ఇతరులకు ఉమ్, ఏ విధంగా హాని తలపెడుతున్నారో తెలిసినా గాని ఉమ్, వ్యక్తిత్వ ప్ర వ్యక్తిత్వ ప్రతిక్రియలకు గురి కాకుండా ఆ విషయాలను అందంగా నిరాకరించడం ఎలా అనేది క్వశ్చన్ అక్కడ. ఉమ్. అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా కానీ దానికి రియాక్ట్ అవ్వకుండా దాన్ని అందంగా అక్కడ నుంచి తప్పించుకోగలగాలి. అంటే మళ్ళీ చదువు క్వశ్చన్. మళ్ళీ ప్రజలు క్వశ్చన్ తమకు చదువు. తాము అలాగే ఉమ్, ఇతరులకు ఏ విధంగా హాని తలపెడుతున్నారో తెలిసినా కానీ ఉమ్, ప్రజలు ప్రజలు తమకు తాము అంటే వాళ్ళకు వాళ్ళగా ఉమ్. అలాగే మనకు కూడా ఆ ఇతరులకు కూడా. ఉమ్, ఇతరులకు కూడా ఏది హాని తలపెట్టి ఎలా తలపెడుతున్నారో తెలిసినా కూడా ఉమ్, వ్యక్తిత్వ ప్రతిక్రియలకు గురి కాకుండా ఆ విషయాలను అందంగా నిరాకరించడం ఎలా? సరే చదువు చూద్దాం. ఆన్సర్. ఇది ఎంతో మోసపూరితమైనది. ఉమ్, ఎలా నిరాకరించాలి? మీరు నిరాకరించబోతున్నారు అని అంటున్నారు. మీరు ఉమ్, నిరాకరించబోతున్నారు. ఒక ఉదాహరణ. మీరు ఉమ్, ప్రేమిస్తున్న స్త్రీ ఎంతో అందమైనది. ఈ రాత్రికి మీరు ఆమెను సినిమాకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఆమె ఎంతో మనోహరమైన స్త్రీ, కానీ ఆమె మీతో అబద్ధాలు చెప్తోంది. అది మీకు ఉమ్, తెలుసు. ఇప్పుడు ఉమ్, ఆమె అబద్ధాలు చెప్తోంది అనే విషయాన్ని నిరాకరించి నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఆమెతో చెప్పి ఆ తర్వాత కూడా వ్యక్తిత్వపరమైన సంఘర్షణలను సృష్టించుకోకుండా అందంగానే ఆ బాంధవ్యాన్ని ఉన్నత స్థాయిలో ఎలా కొనసాగించాలి? ఉమ్, మీరు వ్యక్తిత్వపరమైన ప్రతిక్రియలకు అంటే ద్వేషం, ఇతరులపై మానసిక ఒత్తిడిని సృష్టించడం కోసం ఏడవడం, గట్టిగా కేకలు వేయడం, భయం, ఇలా రకరకాల విషయాలకు గురి కాకుండా ఉండగల విధానంలో ఆమె చేస్తున్న పనులను ఎలా నిరాకరించాలి? కొంచెం ఉమ్. కన్ఫ్యూజన్ గా ఉంది కదక్క. అదే మళ్ళీ చదువు ఆన్సర్. ఉమ్. ప్రజలు తమకు తాము అలాగే ఇతరులకు ఏ విధంగా హాని తలపెడుతున్నారో తెలిసినా కూడా వ్యక్తిత్వ ప్రతిక్రియలకు గురి కాకుండా ఆ విషయాలను అందంగా నిరాకరించడం ఎలా? ఇది క్వశ్చన్ అక్క. ఉమ్, జవాబు. ఉమ్, ఇది ఎంతో మోసపూరితమైనది. ఎలా నిరాకరించాలి అని క్వశ్చన్ ఆయనే అంటున్నాడు. ఎలా నిరాకరించాలి అంటే మీరు నిరాకరించబోతున్నారు అని అనుకోండి. అది ఉమ్, ఉదాహరణ చెప్తున్నారు అక్క. మీరు ప్రేమిస్తున్న స్త్రీ ఎంతో అందంగా ఉంది. ఈ రాత్రికి మీరు ఆమెను సినిమాకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు అనుకోండి. ఉమ్, ఆమె ఎంతో మనోహరమైన స్త్రీ, ఉమ్, కానీ ఆమె మీతో అబద్ధాలు చెప్తుంది. ఆమె ఉమ్, అబద్ధాలు చెప్తుందని మీకు కూడా తెలుసు. ఉమ్, ఇప్పుడు ఆమె అబద్ధాలు చెప్తోంది అనే విషయాన్ని మీరు నిరాకరించండి. అంటే చెప్తే చెప్పుకొని అని అనుకోవాలంటారా అక్క? ఉమ్, ఉమ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఆమెతో చెప్పి ఆ తర్వాత ఉమ్. కూడా వ్యక్తిత్వపరమైన సంఘర్షణలను సృష్టించుకోకుండా అందంగానే ఆ బాంధవ్యాన్ని ఉన్నత స్థాయిలో ఎలా కొనసాగించాలి? అంటే నిరాకరిస్తున్న అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తుంది అని చెప్పి మనము ఏమనుకుంటాం, అబద్ధం చెప్తుంది ఇది అట్లాంటిది ఇట్లాంటిది అనుకుంటాం కదా. అలా కాకుండా నిరాకరించటం కూడా వాళ్ళ మీద వ్యతిరేకత, ద్వేషం ఏమి ఏర్పడకుండా నిరాకరించగలగాలి. ఉమ్, పాయింట్ అర్థమైంది?
కొంచెం లాస్ట్ లైన్ చదువు. ఆ, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఆమెతో చెప్పాలంట. నువ్వు అబద్ధం ఉమ్, చెప్తున్నావు అని ఆమెతో చెప్పి ఆ తర్వాత ఉమ్, కూడా వ్యక్తిత్వపరమైన సంఘర్షణలను సృష్టించుకోకుండా, అంటే నువ్వు అబద్ధం ఉమ్. చెప్తున్నావు అని ఆమెతోనే చెప్పి గొడవ వేసుకోకుండా అంటారా? గొడవ వేసుకోకుండా దాని మీద కోపం ద్వేషం ఏం ఆ పెంచకుండా. ఆ ఉమ్, అందంగా ఆ బాంధవ్యాన్ని అలా కొనసాగించాలి అంటున్నాడు. అందంగా ఆ బాంధవ్యాన్ని అలాగే కొనసాగించాలి. అది అంటే మామూలు అవతల కాస్త. మోసం చేస్తున్నారు అని తెలిసి కూడా మనము ఆ, వాళ్ళకి అది మోసం చేస్తున్నావు అని వాళ్ళకు మెల్లంగా చెప్పి ఆ రిలేషన్ ని కొనసాగించాలి, దాన్ని అక్కడికే కట్ ఆఫ్ చేసుకోకూడదు ఆ, అంటున్నారా? అది అది మామూలు విషయం కాదులే కానీ ముందుకి. అంటే అట్లా కట్ ఆఫ్ చేసుకుంటూ పోతే జీవితంలో మనకంటూ ఎవరు లేకోకుండా అయిపోతారు కదక్క. ఎవరు లేకుండా అని కాదు, భూమి మీద మళ్ళీ ఒక శత్రువుని ఏర్పరచుకున్నట్టేగా. ఏర్పరచుకున్నట్టు. అజాత అవునవును, శత్రువు ఉండాలి కదా భూమి మీద. ఉండాలి. అవునక్క. అది. మీరు వ్యక్తిత్వపరమైన ప్రక్రియలను, అంటే ద్వేషం, ఇతరులపై మానసిక ఒత్తిడిని సృష్టించడం కోసం ఏం చేస్తాం? ఏడవడం, గట్టిగా కేకలు వేయడం, భయం, ఇలా రకరకాల విషయాలకు గురి కాకుండా ఉండగల విధానంలో ఆమె చేస్తున్న పనులను ఎలా నిరాకరించాలి? ఉమ్, ఆమె అబద్ధం చెప్పిందని తెలిసినా కూడా మనం ఆమెని లాగి పీకి గగ్గోలు పెట్టకోకుండా ఆమెతో ఎలా ఉండాలి అనేది చెప్తున్నారంటారా? ఉమ్, అదే చెప్తున్నారు కానీ కింద చదివితే అర్థమైంది ఈ క్లారిటీ. పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇతరులు చేస్తున్న పని ఏదైనా మీరు నిరాకరిస్తున్నట్లయితే కనుక ఒక విధంగా మీరు ప్రమాదంలో పడినట్లు లెక్క అంతే. అనేది మర్చిపోకండి. నిరాకరిస్తున్నాము అంటే వాళ్ళతో వ్యతిరేకత ఏర్పడిపోయినట్టే. అంతే అక్క, మీరు అన్నట్లు నిజమే. మనం సూటిగా చెప్పినామంటే ఇంకా శత్రుత్వమే అవుతుంది. ఆ, ఎవరైనా ఒప్పుకుంటారా ఏంటి? ఒప్పుకునే వాళ్ళు అస్సలు ఇంకా ఉంటారు, కొంతమంది కొంతమంది ఉంటారు. అవునక్క. కనుక ఒక విధంగా మీరు ప్రమాదంలో పడినట్లు లెక్క అనేది మర్చిపోకండి. మీరు ఉమ్, నిరాకరిస్తున్న విషయాలనే ఆమె ఆరాధిస్తోంది. ఉమ్, ఎవరో అంటారు మీ మతం నాకు నచ్చలేదు. ఒక్క చదవనా అక్క? ఉన్నారా? ఉమ్, మీరు నిరాకరిస్తున్న విషయాలనే ఆమె ఆరాధిస్తోంది. ఎవరో అంటారు మీ మతం నాకు నచ్చలేదు. ఒక్క నిమిషం ఆగండి. అతను తన మతాన్ని ఆరాధిస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారు? అతని మతాన్ని నిరాకరించడానికి మీరెవరు? కానీ ఉమ్, మీ ఆలోచన ధోరణి కన్నా విభిన్నంగా ఆలోచిస్తూ విభిన్నమైన మతాభిమానాలు, తాత్విక భావాలు ఉన్నవారితో బాంధవ్యాలు ఎలా ఏర్పరచుకోవాలి? ఉమ్, వ్యక్తిత్వపరమైన ప్రతిక్రియలను సృష్టించకుండా బాంధవ్యాలను ఎలా ఏర్పరచుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని అంటున్నారు. ఉమ్. ప్రశ్న అదే, మళ్ళీ మళ్ళీ ఎలాగాని మళ్ళీ క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఏంది? ఆన్సర్ ఇంక ఇలేడక్క, డాట్ ఆట వరకే స్టాప్ చేసినారు. ఇక ఉమ్, 12వ ప్రశ్న, ఆధ్యాత్మిక ప్రేరణలను కలిగించే మూలాలతో ఆత్మపరమైన సంబంధాలను ఎలా పెంపొందించుకోవాలి? ఉమ్, 12వ క్వశ్చన్ అక్క. ఉమ్. దాని ఆన్సర్ ఏమి ఇవ్వలే ఇంకా. ఇంకా ఇవ్వలేదక్క, అది ఆటికే స్టాప్ చేసినాడు. ఉహు. సరే. వ్యక్తిత్వపరమైన ప్రతిక్రియలను సృష్టించకుండా బాంధవ్యాలను ఎలా ఏర్పరచుకోవాలి అని క్వశ్చన్. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని మనల్నే క్వశ్చన్ వేసినట్లు ఆటికి స్టాప్ చేసినారు. నిమిషం రికార్డింగ్. ఓకే. 12వ ప్రశ్న, ఆధ్యాత్మిక ప్రేరణలను కలిగించే మూలాలతో ఆత్మపరమైన సంబంధాలను ఎలా పెంపొందించుకోవాలి? జవాబు, తమను తాము ప్రశ్నించుకొని ఆత్మ పరిశీలన చేసుకోని వారికి ఈ జవాబు లభించదు. అది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సమాధానాలు ఏవి రావు. సెల్ఫ్ చెకింగ్ చేసుకున్న వాళ్ళకి సమాధానం వస్తుంది. మళ్ళీ క్వశ్చన్ చదువు.
ఆధ్యాత్మిక ప్రేరణలను కలిగించే మూలాలతో ఉమ్, ఆత్మపరమైన సంబంధాలను ఎలా ఉమ్, పెంపొందించుకోవాలి? ఉమ్. ఆత్మపరమైన సంబంధాలని ఎలా ఎలా పెంపొంది పెంపొందించుకోవాలి? తమను తాము ప్రశ్నించుకొని ఆత్- ఆత్మ పరిశీలన చేసుకోని వారికి ఈ జవాబు లభించదు. ఇది ఒక న్యాయస్థానం లాంటిది. మీ సందేహాలు తీరడానికి మీరే స్పష్టంగా ఆ విషయాలను తెలియజేయాలి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి: నిజంగానే దేవుడు ఉన్నాడా? నాకు తెలియదు. ఆ నాకు తెలియదు. క్రీస్తు ఉన్నాడా? ఆ నాకు తెలియదు. ఆధ్యాత్మిక ప్రేరణలను కలిగించే మూలాలు ఉన్నాయా? ఆ నాకు తెలియదు. బహుశా ఉండవచ్చు. ఆ ఆ విషయాలు తెలుసుకోండి. నేను చెప్తున్నది అదే. ఆ విషయాలు తెలుసుకోండి అంటున్నారు. ఒకవేళ అవి ఉన్నాయి అని మీరు తెలుసుకుంటే కనుక అప్పుడు ఈ ప్రజ్ఞా మూలాలతో ఇంకా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి వేయవలసిన తదుపరి అడుగు ఏమిటి? లేదా నేను అప్పుడప్పుడు ఆ స్థితికి చేరుకొని మరింత మహోన్నతమైన ప్రజ్ఞను, అంతర్దృష్టిని పొందగలిగేలా నా ప్రస్తుత చైతన్య స్థితిని మించిన స్థితి ఏమైనా ఉందా? అసలు అలాంటిది ఏదైనా ఉందా? ఒకవేళ అలాంటిది ఏది లేకపోతే కనుక ఈ ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలు, అందాలు ఎలా సృష్టించబడుతున్నాయి? అంటే దానికి మించింది ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇంకా ఉన్నతమైన చైతన్య స్థితులను ఎలా చేరుకోగలుగుతారు? మీ అంతరంగంలోనూ ఈ విశ్వంలోనూ ఉన్న మానవాతీత వాస్తవాలతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీరు ప్రయత్నించాలి. నాలో అంతర్గతంగా ఈ వాస్తవాలు ఉన్నాయా? క్వశ్చన్ అక్క. సహజంగానే అవి ఉంటాయి అంటున్నారు ఆయన. అసలు మీరే ఒక అద్భుతము. నేను మరింత గొప్ప ప్రేరణను, అంతర్దృష్టిని, అంతర్బుద్ధిని, దివ్య దర్శనాలను పొందగలిగేలా, నిగూఢ రహస్యాలను తెలుసుకోగలిగేలా సహాయపడడానికి నిజంగానే ఉన్నతమైన శక్తి ఏదైనా ఈ అద్భుతం వెనక దాగి ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకోండి. మీ అంతరంగపు లోతుల్లోనూ అలాంటి ఉన్నత స్థాయి వ్యక్తులతోనూ మీ బాంధవ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో పరిశీలించండి. మీరు కృషి చేస్తున్న అన్ని రంగాలలోనూ ఇలా ప్రశ్నించుకునే విధానాన్ని మీరు అమలు చేయవచ్చు. మీరు ఒక కళాకారుడు, రాజకీయవేత్త అయితే మీరు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే మీరు పనిచేస్తున్న రంగంలో ఇంకా నైపుణ్యం సంపాదించాలనే మీరు కోరుకుంటారు కాబట్టి. క్వశ్చన్ ఆన్సర్ అంతే అక్క. ఓకే, ఏమర్థమైంది మాకు? అంతర్గతంలోనే అన్ని ఉన్నాయి, వాటిని మీరే తెలుసుకోండి, మీరే అని చెప్తున్నారు కదక్క. సమస్య వచ్చినా మీ అంతరంగాన్ని చెక్ చేయండి. చెక్ చేయండి. మరి ఏదన్నా కొత్తగా తెలియకుండా మనలో నెగిటివ్ ఫార్మేషన్ అయింది. ఓకే, ఆ నెగిటివ్ ఫార్మేషన్ ఎందుకైందో కూడా అంతరంగాన్ని చెక్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. అలాగా మీ అంతరంగాన్ని మీరు చెక్ చేస్తేనే మీకు ఆ సెల్ఫ్ చెకింగ్ ఉన్నప్పుడే అది ఎందుకు వచ్చింది అని తెలుస్తూ ఉంటది, ఆ క్లారిటీ ఉంటది అని. అసలు మీరే ఒక అద్భుతం. నేను మరింత గొప్ప ప్రేరణను, అంతర్దృష్టిని, అంతర్బుద్ధిని, దివ్య దర్శనాలను పొందగలిగేలా, నిగూఢ రహస్యాలను తెలుసుకోగలిగేలా సహాయపడడానికి నిజంగానే ఉన్నతమైన శక్తి ఏదైనా ఈ అద్భుతం వెనుక దాగి ఉందా
అంటే దాగి ఉంది కదక మన లోపల, మనం లోపలికి వెళ్ళినప్పుడే ఇవన్నీ తెలుస్తాయి కదక. అంతే. 13వ ప్రశ్న, మనం ప్రతి రాత్రి సమీక్షించుకోవలసిన అంశం ఇది. నేను ఉమ్. నా సమయాన్ని, నా శక్తిని, నా డబ్బును, నా మాటను మానవాళి ప్రయోజనం కోసమే ఉపయోగించానా? ఈ క్వశ్చన్ వేసుకోవాలంట. అంతే. ఉమ్. జవాబు, మీరు ఇలా అనుకోవచ్చు. క్రిస్మస్ పండుగ రాత్రి నేను 3 సీసాల విస్కీ కొని ఆనందంగా గడిపాను. నా పొరుగు వాళ్ళు తిండి లేక ఆకలితో మాడుతూ ఉండగా ఆ రాత్రి నేను నిజంగా ఎంతో ఆనందంగా ఉన్నాను. మనం తరచుగా ఇదే చేస్తూ ఉంటాం కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను నా డబ్బును, నా సమయాన్ని, నా శక్తిని నిజంగా ఎలా ఉపయోగిస్తున్నాను అని. అంటే అక్కడ కూడా చెక్ చేయండి. సరి ఉమ్, అయిన వాటికి ఉపయోగిస్తున్నానా, సరికాని వాటికి ఉపయోగిస్తున్నానా? సమయాన్ని, డబ్బుని, అన్నింటిని. శక్తిని. ఉమ్. మీరు బజారుకు వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కోవాలని అనుకున్నారు. మీరు నిమ్మకాయలను చూశారు. 5 సెంట్లకు 10 నిమ్మకాయలు వస్తాయి, కానీ అవి కుళ్ళిపోయి ఉన్నాయి. ఆ తర్వాత మీరు తాజాగా ఉన్న నిమ్మకాయలను కూడా చూశారు, కానీ ఒక్కొక్క నిమ్మకాయ ధరేమో 5 సెంట్లు. ఇప్పుడు మీరు 5 సెంట్ల ధరకు 10 నిమ్మకాయలు కొనరు, ఎందుకంటే అవి మీకు ఉపయోగపడవు. మీరు ఖరీదైన నిమ్మకాయల్ని కొంటారు, ఎందుకంటే అవి మీకు ఉపయోగపడతాయి. ఉమ్. డబ్బు డబ్బు అంటే ఒక రకమైన శక్తి. అంతే కొన్నిసార్లు కదా. మన శక్తి ఉమ్. కొన్నిసార్లు మన శక్తి విషయంలో కూడా మనం ఇలాగే ప్రవర్తిస్తాము అంటున్నారు. ఉమ్. మళ్ళీ చదువు మాది. ఉమ్. మీరు బజారుకు వెళ్ళి కొన్ని వస్తువులు కొనాలని అనుకుంటారు. మీరు ఉమ్. నిమ్మకాయలను చూసారనమాట. 5 సెంట్లకు 10 నిమ్మకాయలు వస్తాయి. 5 సెంట్లకు 10 నిమ్మకాయలు వస్తాయి, కానీ అవి కులిపోయి ఉన్నాయట. ఆ ఉమ్. తర్వాత మీరు తాజాగా ఉన్న నిమ్మకాయలు కూడా చూస్తున్నారు, కానీ ఉమ్. అది ఒక్కొక్క నిమ్మకాయ 5 సెంట్లు. ఉమ్. అయితే ఇప్పుడు మీరు 5 సెంట్లకు 10 నిమ్మకాయలు తీసుకుంటారా, 5 సెంట్లకు ఒక నిమ్మకాయ తీసుకుంటారా అని అడుగుతున్నాడు. ఉమ్. మనం ఏం చేస్తాము? మంచివే తీసుకుంటాం కదా. మీరు అవును. ఖరీదైన నిమ్మకాయలనే కొంటారు, ఆ. ఎందుకంటే అవి మీకు ఉపయోగపడతాయి కాబట్టి. ఆ. 5 డబ్- సెంట్లకి అన్ని నిమ్మకాయలు ఇచ్చినా ఉపయోగపడకపోయినా, 5 సెంట్లకి ఒక నిమ్మకాయ ఇచ్చినా అది ఉపయోగపడుద్ది కదా. ఉమ్, ఉమ్. డబ్బు అంటే ఒక రకమైన శక్తి అని అంటున్నారు. ఉమ్. నిజంగా అది శక్తే. ఆ. ఒక ఎనర్జీ. ఉమ్. కొన్నిసార్లు మన శక్తి విషయంలో కూడా మనం ఇలాగే ప్రవర్తిస్తాము. ఉమ్. విచక్షణ లేకుండా మన శక్తిని మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. ఉమ్. మీ శక్తిని మీరు నిరుపయోగమైన బాంధవ్యాల కోసం వృధాగా ఖర్చు పెడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అంతే. ఉమ్. నేను ఏ లాభం పొందాను, లేదా వేరే వ్యక్తికి ఏ లాభం కలిగింది. ఉమ్. ఏ మనం లాభం పొందాను, వేరే వ్యక్తికి ఏ ఏం లాభం. లాభం కలిగింది. అది ఇది అంటే బాగుంది. నాకు నాకు ఏ లాభం కలిగింది, పోనీ నేను చేసిన పని వల్ల నాకు కాకపోయినా ఎదుటి వ్యక్తికైనా లాభం కలిగిందా లేదా. ఉమ్. మనం అమూల్యమైన మన శక్తిని మరింత మెరుగైన దానితో, లేదా కనీసం సమానమైన విలువ కలిగిన దానితో భర్తీ చేయకుండా వృధా చేస్తున్నామా? ఉమ్. అంటే చేసేవాళ్ళు అది. చేస్తున్నాము, లేదంటే ఉమ్. లేదు అని కదక. చేస్తున్నారా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఉమ్. ఉమ్. మీకు సమయం లేదు అని మీరు అంటారు, అయినా కానీ మీకు ప్రయోజనం కలిగించని విషయాల కోసం వెచ్చించడానికి మీకు సమయం ఉంటుంది. ఆ. ప్రయోజనం లేని వాటి కోసం. ఉమ్. నాకు టైం లేదు అంటాం, కానీ పనికిరాని మాట్లాడతాం ఆ అంటున్నాం. టైం లేదంటాం కానీ పనికిరాని పనులకు మాత్రం మళ్ళీ టైం టైం సెట్ ఉపయోగిస్తాం. చేసుకుంటాం. ఉమ్. కానీ మీకు శాశ్వతంగా సహాయపడే విషయాల కోసం వెచ్చించడానికి మీ దగ్గర ఉమ్. సమయం ఉండదు. అంతే. మీ శాశ్వత అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించాలి అంటున్నారు. ఉమ్.
ఈ లోకంలోనే అత్యంత అమూల్యమైన మీ ఆత్మాభివృద్ధి కోసం మీరు సమయాన్ని కేటాయించలేరా? ఉమ్, రాత్రి వేళ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉమ్, నేను నా సమయాన్ని వృధా చేశానా, లేక ఉపయోగకరమైన విషయాల కోసం కేటాయించానా? ఉమ్. అంటే ని- పడుకునేటప్పుడు అన్ని ఒకసారి క్వశ్చన్ మళ్ళీ ధ్యానంలో కూర్చొని అన్ని చెక్ చేసుకోవాలా. అసలు ఈ రోజు ఎలా గడిచింది, నేను వేటి కోసము ఆ నా టైం అంతా కేటాయించాను, మంచి వాటి కోసమే ఉపయోగించానా, సరి అయినవా సరికానివా అన్ని చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆ చెకింగ్ అనేది చేస్తూ ఉండే కొద్దీ మనలో సరికాని ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా సరి చేసేస్తాం. అది. నేను నా ఉమ్, సమయాన్ని, నా డబ్బును, నా శక్తిని, నా మాటలను మానవాళి ప్రయోజనం కోసం ఉపయోగించానా? ఉమ్. మీ సమయం, మీ స్వరం, మీ శక్తులు ఇవన్నీ మీకు ఉదారంగా ఇవ్వబడ్డాయి. ఉదారంగా ఇవ్వబడ్డాయి అంటున్నారు చూడు. అంటే ఉమ్, ఫ్రీగా ఉమ్. ఇవ్వబడ్డాయని కదక్క. ఆ ఉమ్, అంతే కదా, మీ భగవంతుడు శరీరాన్ని మనకి గిఫ్ట్ గా ఇవ్వలా, అవును. గిఫ్ట్ గా ఇచ్చాడు. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో అనేది మన చేతుల్లో ఉందా లేదా? ఉమ్, అది. గిఫ్ట్ మీరు ఇచ్చాడు భగవంతుడు, ఇదిగో దేహాన్ని ఇచ్చాను, నీ ఎన్లైట్మెంట్ మీద కోసం ఉపయోగిస్తావు, మరి దేనికోసం ఉపయోగిస్తావు చెక్ చేసుకో. అది. మీరు మీ స్వరం, మీ శక్తులు ఇవన్నీ మీకు ఉదారంగా ఇవ్వబడ్డాయి. మీరు వాటిని మానవాళి ప్రయోజనం కోసం ఉపయోగించాలి అంటున్నారు. ఉమ్ పదమూడవ వీటన్నిటిని అందుకే కదా ఇప్పుడు మరి సార్ పరిగెడుతున్నారు, పత్రిక సార్ పరిగెడుతున్నారు, ఎంతో మంది మాస్టర్స్ ఆ స్వరాన్ని మంచి కోసం ఉపయోగించడం కోసమే కదా పరిగెడుతున్నారు. ఆ అది. నాలుగు మాటలు చెప్పటం వల్ల ఎంతమంది మోటివేట్ అవుతున్నారు, ఎంతమంది సంతోషపడుతున్నారు. అది. అద్భుతం ఉమ్, అక్క అది. ఉమ్, నిజమంటే. 14వ క్వశ్చన్. క్రీస్తు కాంతి, ప్రేమ మరియు శక్తితో జీవించడం ఎలా? క్రీస్తు ఉమ్. కాంతి, ప్రేమ మరియు శక్తితో జీవించడం ఎలా? ఇది ప్రశ్న అంటే అక్క. క్రీస్తులాగా కాంతి, ప్రేమ, సత్యంతో జీవించాలంటే ఎలా ఎలా? జీవించగలం? ఉమ్. నేను ఆ బుక్ లో దివ్య మనోప్రకాశంలో అభిప్రాయం, ఆదర్శం, విగ్రహం అంటారు చూడు. మరి అలా జీవించాలంటే ఏమేమి ఆదర్శాలు మనకు ఉండాలి అని ఒక క్లారిటీ ఇస్తున్నారైతే. చెప్పు. జవాబు. నేను సదా ఆ మహోన్నత ఆత్మ కాంతిలోనే జీవిస్తున్నానా? ఉమ్, ఇది కేవలం ఊహ మాత్రమే అయినా పర్వాలేదు. ఉమ్, మీరు ఈ భావనతో ఎలా జీవిస్తారు? ఆ మహోన్నత మూర్తి కాంతిలో ఎలా జీవిస్తారు? ఉమ్. ఆ మహోన్నత మూర్తి పట్ల ప్రేమతో ఎలా జీవిస్తారు? అంటే ఆయన ఎలాగ ప్రేమతో జీవించారో అలాగా మీరు జీవించాలి మనం అనుకుంటాం. ఆయన ఆదర్శాలన్నీ అలాగే కదా. అంతే అంతే. ఎలా జీవిస్తారంటే అవి మనం కూడా ఆచరిస్తే జీవించగలం. ఉమ్, జీవించు. ఉమ్, క్రీస్తు ప్రేమతో, క్రీస్తు శక్తితో ఎలా జీవిస్తారు? ఉమ్. మీరు కనీసం 2 లేదా 3 నిమిషాలైనా ఆ భావనలో జీవిస్తున్నారా? అది. అసలు చూడు, 2-3 నిమిషాలు చదువుతున్నారు ఆయన. ఉమ్. మీరు కనీసం మీ ఆ ఆ మాత్రం ఆ కొంచెం సమయంలో నేను జీవించగలుగుతున్నారా లేదా? మీరు మీ సమస్త జీవితాన్ని క్రీస్తు కాంతిలో, ప్రేమలో, శక్తిలో జీవించేదిగా రూపొందించుకుంటే ఎలా ఉంటుంది? ఉమ్. సమస్తం ఎప్పుడు అసలు ఇంకెలా ఉంటది, ఒక క్షణం ఆలోచించండి. ఎంత అలా అద్భుతమో. ప్రశ్నించు ఉమ్. అలా ప్రశ్నించుకుంటూ ఉండండి అంటున్నారు. అలా ప్రశ్నించుకుంటేనే కదా వాళ్ళ ఆదర్శాలని మనం ఆచరించగలుగుతాం. అవును. లేకపోతే మనం ఎక్కడ ఆచరిస్తాం? అది. ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. ఉమ్, మీతో మీరు నిజాయితీగా, ఆచరణాత్మకంగా ఉండడం ప్రారంభించండి. ఉమ్. నిజాయితీగా, ఆచరణాత్మకంగా ఉండటం అనేది మనతో ప్ర- మనం. ఉహు. మళ్ళీ తారకం గారు ఆ పాయింట్కే వచ్చింది.
మీతో మీరు నిజాయితీగా ఉండండి. ఉమ్, మీకు అనిపించనిదే మీకు అనిపించినదే చెయ్యండి, కానీ వేరే వాళ్ళ ఉమ్, మాట వినకండి. ఉమ్, అదే. నేను చేస్తున్న పని సరైనదేనా? ఆ, నా గురువును అడుగుతాను. వద్దు, ఆగండి. ఆ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. అంతే. నా ప్రియురాలిని అడుగుతాను. ఆమె ఫలానా ఫలానా విషయాలన్నీ ఆమోదిస్తుందా అని అడుగుతాను. ఒకవేళ ఉమ్, ఆమె వాటిని ఆమోదిస్తే కనుక అంతా సజావుగానే సాగుతుంది. ఉమ్, మళ్ళీ అదే చెప్తున్నాను, వద్దు అని. ఉమ్, ఆ సమయంలో ఆమె మీ పట్ల విపరీతమైన కోపంతో ఉండటం వలన మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ఆమె మీ చేతలను ఉమ్, ఆమోదించవచ్చు. ఉమ్, కాబట్టి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి తప్ప ఇతరులను అడగకండి. ఉమ్ అని చెప్తున్నారు. అంటే నిజాయితీగా మీతో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అవునక్క, ఇప్పుడు ఉమ్, ఆమె ఇష్టపడిందని ఆమెను అడిగినావు అనుకో, ఆమె నిన్ను పక్కదారి పట్టేయాలని ఆమె మనసులో ఉంటే కూడా నువ్వు పక్కదారి అందుకే పట్టిపోతావు. కాబట్టి నిన్ను అందుకే మాత్రం మీ విచక్షణని ఉపయోగించండు ఆ, అని కొట్టుకుండేది. ఆ, సార్ అయితే ఎవరిని ఎన్నిసార్లు అంటాడు, మీ విచక్షణ ఖడ్గం అంటూ ఒకటి ఉంది, ఆ, మీ విచక్షణ ఖడ్గాన్ని ఉపయోగించండి, దాన్ని కూడా పదునెట్టండి అంటుంటారు. అవునక్క, ఉమ్, కేవలం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను చేస్తున్న పని సరి అయినదేనా అని. ఉమ్, ఒకవేళ ఆ పని సరైనదే అయితే కనుక, ఆ పని సరైనదే అని మీరు భావిస్తే కనుక చెయ్యండి. ఉమ్, ఉమ్. కానీ నిజాయితీగా ఉండండి. అంతే. ఒకవేళ కానీ నిజాయితీగా ఉండండి, నిజాయితీ అనే పదాన్ని మర్చిపోకూడదు. ఉమ్, ఒకవేళ అది ఉమ్, తప్పు అయితే కనుక ఆ పని చెయ్యడం ఆపేయండి. ఉమ్, మన ముందు ఒక ఉజ్వలమైన సంవత్సరం ఉంది. అది నూతన సంవత్సరపు మొదటి రోజు. అవునా కాదా అనేది ముఖ్యం కాదు. ఉమ్, మీరు కోరుకున్న ఏ రోజు నుంచైనా మీరు ఒక నూతన సంవత్సరాన్ని ఆరంభించవచ్చు. ఉమ్. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటే కనుక మీ గురించి మీరే ప్రశ్నించుకోండి. అది అంటే ఎవరి దాని గురించి వాళ్ళు ప్రశ్నించుకుంటేనే ఎదగలం. ఎందుకంటే మన అంతరంగం మనకు తెలుస్తుంటది కదా. ఉమ్, ప్రశ్నించుకోకపోతే ఆ నేను మంచిదాన్ని, నేను గొప్పదాన్ని అని ముసుగులు వేసుకుంటూ కూర్చుంటాం. కూర్చుంటాం. లోపల ఉన్న దాని లోపాలని గుర్తించలేము, మార్చలేము. ఉమ్, పుస్తకాలు సహాయపడవచ్చు, ఉపన్యాసాలు ఉమ్, సహాయపడవచ్చు, ప్రణాళికాబద్ధంగా ఉండే పాఠాలు సహాయపడవచ్చు. ఇవి అన్ని అద్భుతమైన సమాచార మూలాలు అని అంటున్నారు. అద్భుతమైన సమాచార మూలాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి, సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ అన్నింటినీ మించినది ఏంటంటే మీరు ఆచరణలో పెట్టడం ప్రారంభించాలి. ఫైనల్ గా ఆచరణ, మన స్కూల్ ఆచరణ మాధవి. మన స్కూల్లోకి వచ్చారంటే వాళ్ళు ఆచరణలో పెట్టాలి అంతే. ఆచరణలో పెట్టాలి అంటే డ్రీమ్స్ కనెక్ట్ అవ్వాలి. అక్కడ ఆచరణలో పెడితే ఆటోమేటిక్ ఇక్కడ ఆచరణ పెడతాం. భౌతికంలో మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటుంటాం కాబట్టి ఇక్కడ ఆచరణలో పెట్టకపోతే మళ్ళీ మార్చుకొని ఆచరణలో పెడతాం. పెడతాం. అది మన స్కూల్, ఆచరణ స్కూల్. ఉమ్, ఒక మహాయోగి తన రచనల్లో చెప్పినది ఏంటంటే, ఎంతో సుదీర్ఘ కాలం పాటు తనను తాను ప్రశ్నించుకుంటూ ఉండడం ద్వారా వికాసాన్ని పొందిన మనిషే విముక్తుడవుతాడు అని. ఉమ్. చాలా బాగుంది. ప్రశ్నించుకోవాలి, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి. ఒక చోటకి ఎవరో ఒకరు అన్నారు బుక్ చదువుతూ, ఆలోచనలు కూడా చేయకూడదని అలాగే ఉంచామంటే ఆ మైండ్ కూడా చెడిపోతుంది, అంటే పని చేయదంట, స్ట్రక్ అయిపోద్దంట. ఇప్పుడు మనము ఒక వస్తువు కొనుక్కున్నాం, మిషన్ కొనుక్కున్నాం, ఆ మిషన్ నువ్వు యూజ్ చేయకపోతే ఏమవుతుంది, స్ట్రక్ అయిపోద్ది కదా, కొన్ని రోజులకి పని చేయదు కదా. అలాగే ఆలోచనలు అయినా సరే సరి అయినవి చేస్తూనే ఉండాల ఎప్పుడు. అది. ఉమ్. ఆచరణ. ఫైనల్ గా ఆయన ఏమొచ్చాడు, ఆచరణకే వచ్చాడు. ఆయన ఇంత తిరిగిరా ఆయన అదే చెప్తారు మెయిన్. ఎవరిని వారు ప్రశ్నించుకోవడం అనేది నెమ్మదిగా
మీ మార్గాన్ని సుగమం చేస్తుంది. ఉమ్. మీరు చేసిన ఎందుకని పనులలో నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అన్న స్టేట్మెంట్ మామూలుది ఏం కాదు. ఉమ్. మీరు చేసిన పనులలో మీరు బందీగా చిక్కుబడి పోకుండా ఉండటం అనేది ఎంతో అందమైన విషయం కదా. ఉమ్. రాబోయే సంవత్సరంలో మనం ఇంకా ఎక్కువ అందంగా ఉన్నతంగా ఉందాము. కనీసం ఆ. కొంతమేరకైనా గట్టిగా ప్రయత్నించండి. ఎందుకంటే కఠిన ప్రయత్నం ఎన్నడూ విఫలమవ్వదు. ఉమ్. మరి కఠిన దివ్యత్వంలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేసే కొద్దీ ఎంత కఠిన ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి, ఎన్ని పరీక్షలు వచ్చినా ఎదుర్కొన్నప్పుడు దాని ఫైనల్ రిజల్ట్ అప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అదే. కఠిన శ్రమ అనేది సదా మీకు ఇంకా గొప్ప ఆనందాన్ని, విజయాన్ని అందిస్తుంది. ఆ. మంచితనం, సౌందర్యం, సత్యం అనే బీజాలను నాటుతూ జీవిద్దాం. ఉమ్. కర్మ ఏంటి? సిద్ధాంతం, మంచితనం, సౌందర్యం. సత్యం, ఉమ్. మంచితనం, సౌందర్యం, సత్యం అనే బీజాలను నాటుతూ ఉమ్. జీవిద్దాం. అంటే మన కర్మ లోపల ఏ బీజాలు వేయాలి? మంచితనం, సౌందర్యం, వర్యం, సత్యం. సత్యం. ఈ ఉమ్. మూడు వేసినప్పుడు ప్రతి క్షణం సత్యంలో ఉన్నప్పుడు మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్యూరిటీలోకి వెళ్తుంటామో, ఆ దివ్యత్వాన్ని పెంచుకుంటామో మన అందం పెరుగు అంతా సౌందర్యం. ఉమ్. కర్మ సిద్ధాంతం ఆ ఉమ్. బీజాలను విస్తరించి రాబోయే సంవత్సరాలలో అవి అభివృద్ధి చెందేలా చేస్తుంది. ఆ. అది. ఓకే అక్క, 14th క్వశ్చన్ అయిపోయింది అక్క. అంటే ఫస్ట్ చాలు. చాప్టర్ అయిపోయినట్లు. ఓకే. రేపు సెకండ్ చాప్టర్ కర్మ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మాట్లాడు మాది ఒకసేపు.